నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, వైసీపీ మహిళా నేతలు, నాయకులు, పార్టీ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ అని, తన తండ్రి ప్రజలకు చేసిన పథకాలను, సేవలను కొనసాగించాలని సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఆయన ఆశలను నెరవేరుస్తూ ప్రజాపక్షాన నిలబడిన ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు, అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం వచ్చాక ప్రజలను మోసం చేయడమే ఎజెండాగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు తన పాలనను కొనసాగించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. బిల్డప్ మాటలే తప్ప ఆచరణ చేస్తున్న పనులు ఏ ఒక్కటి లేవని జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. నమస్కారం. ఈరోజు 15వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మేము ఘనంగా ఇక్కడ నంద్యాల పార్టీ ఆఫీస్లో చేయడం జరిగింది. అందుకు మా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, మా నాయకులకు అందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పేద ప్రజల కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవానికి కూడా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా అధికారంలో లేకపోయినా కూడా మళ్ళా అధికారం వచ్చిన తర్వాత సామాన్య ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పేదవారు అనుకున్నారో, ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం పొందడానికి అర్హత ఉందో వారికి అందరికీ కూడా పథకాలు ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. అంతకుముందు వాళ్ళ తండ్రి గారు ఏ పథకాలు పెట్టినా దానికి అంత మిన్నంగా విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, దాంతోపాటు అన్ని కూడా పెట్టిన నాయకుడు, రైతు భరోసా అయితేనేమి, ఇవన్నీ కూడా పెట్టిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఈ 9 నెలల తెలుగుదేశం పరిపాలన చూడడం జరుగుతుంది. రెడ్ బుక్ పరిపాలన ఒకటి, డైరెక్ట్గా ఈ సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ అటువంటి ఏం చిన్న సాయం చేయొద్దు, వాళ్లకు మనం సాయం చేసే పాముకు పాలు పోసి పెంచినట్టని. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక రాజ్యాంగ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను అన్నిటికీ అతీతంగా ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే కూడా నిష్పక్షపాతంగా ప్రేమ, బంధు ప్రీతి కానీ ఎటువంటి ప్రీతి కాకుండా నేను ఖచ్చితంగా రాజ్య పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడే పరిస్థితిలో ఉంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఫీజు 4 దాంట్లో ఈరోజు యువత ఎవరికైతే అన్యాయమైందో, అంతకుముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ప్రతి ఒక్క పేదవాడు చదవాలనేదే ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఫీజు రియంబర్స్ పెట్టిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అది పెట్టిన తర్వాత తండ్రి పెట్టిన దానికంటే మిన్నంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా మన విద్యా దీవెనతో పాటు వసతి దీవెన, ఫారిన్ పోయి చదవడానికి వాళ్ళకందరికి కూడా మొత్తం డబ్బులు ఇచ్చిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత మొత్తం ఎలక్షన్ ముందర అన్ని కూడా లేనిపోని వాగ్దానాలు చేసి సూపర్ 6 అని చెప్పి ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. కనీసం 2 బడ్జెట్లు అయిపోయినా కూడా ఈ సంక్షేమ పథకాలను గురించి కూడా ఏ మాటలు, దాని మాటే ఊసే ఎత్తకుండా కేవలం మాటలతో మీడియా మా చేతులు అంది, మేము ఏం చెప్పినా కూడా మీడియా మా మాటిని మాట్లాడతారనే ఉద్దేశంతోనే మాటలు మాట్లాడడం జరుగుతుంది. మనం ఒక్కసారి ఈ మొత్తం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే దగ్గర 4,000 కోట్లు ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడడం జరుగుతుంది. ఏదో రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిది దిష్టి బొమ్మ కాల్చుతాం అది ఇదని. కానీ వాళ్ళందరూ కూడా ఒకటే తెలుసుకోవాల్సింది, మీరు
2024లో మార్చి ఎలక్షన్ల ముందర మీరా ఎలక్షన్ల కమిషన్ చెప్పి మొత్తం ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ మనం రిలీజ్ చేయకుండా బటన్ నొక్కకుండా ఆపిన నాయకులు మీరు కూడా మాట్లాడితే ఎట్లా? ఎలక్షన్ల ముందర మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకుంటే రైతు భరోసా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా నిలబెట్టిన పరిస్థితి మీరు మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వాడుకోవడానికి అవసరం ఉందో ఆ విధంగా వాడుకొని మొత్తం అంతా కూడా ఏం కూడా గవర్నమెంట్ ఆ రోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని ఏ మాత్రం పని చేయనీయకుండా ఎలక్షన్ల కోడ్ అడ్డం పెట్టుకొని మొత్తం అంతా కూడా ఎవరికి పేద ప్రజలకు ఏం చేయకుండా చేయడం జరిగింది. అవి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేయాల్సిన డబ్బులు కూడా రిలీజ్ చేయకుండా ఈరోజు మోసం చేయడం జరిగింది. రైతులకు అన్ని విధాలా మోసం చేయడం జరిగింది. మీరు ఇచ్చింది ఒక పింఛను తప్ప ఏం కూడా లేదు. మొత్తం ప్రజలందరినీ కూడా మీరు ఈ సంక్షేమ పథకాలకు కావాల్సింది 80,000 కోట్లు అయితే కనీసం ఆడ 10,000 కోట్లు కూడా మీరు బడ్జెట్లో పెట్టని పరిస్థితి అయితే ఒక్కసారి మొత్తం తెలుగుదేశం నాయకులు ఈ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మొత్తం ఎవరు పరిపాలన బాగా జరిగింది, ఎవరు పేద ప్రజలకు పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు పేద ప్రజల కోసం పనిచేసినాడు తప్ప ఇంకొకరిని గురించి ఆలోచన చేయలేని పరిస్థితి. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతుకు గిట్టుబాటు జరగడం జరిగింది. ఈ రోజు వాళ్ళు మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడేటువంటి అబద్ధాలే మాట్లాడడం జరుగుతుంది. ఏది సంబంధం లేకపోయినా ఇది సంబంధం అండగట్టే పరిస్థితి ఉంది. ఒకసారి తెలుగుదేశం నాయకులకు అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, అధికారం ఎవ్వనికి శాశ్వతం కాదు. అధికారం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మనం రాజకీయ నాయకులం, అధికారం ఉన్నప్పుడు మాత్రం మనం ప్రజలకు ఏం మంచి చేయాలని అదే ఆలోచించండి చెప్ప వాని మీద కక్ష సాధింపు చర్య చేస్తాం, రెడ్ బుక్ పరిపాలన చేస్తాం అనేది వచ్చే వరకు అధికారంలో ఉన్నంత వరకు. మీ అధికారం పోయిన తర్వాత ఒక్కసారి మీరు కూడా వెనక్కి తిరిగి చూసుకోండి. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యం ద్వారా మనం ఎన్నుకొనబడిన వాళ్ళం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టు చేస్తామనేది మాత్రం అది పద్ధతి మంచిది కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ పేద ప్రజలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని కాలేజీలో రాకుండా ఫీజు కట్టకుండా బయటకు పంపించే వారికి అందరికి కూడా మళ్ళా చదివే అవకాశాన్ని కల్పించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరుగుతున్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజీలు కూడా 5 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు స్టార్ట్ చేయడం, ఇంకా 12 మెడికల్ కాలేజీలు చేయడం, అవన్నీ కూడా వద్దని చెప్పే పరిస్థితుల్లో తెలుగుదేశం ఉంటే మాత్రం చాలా దగ్గర 2,500 మెడికల్ సీట్లు కూడా పేద పిల్లలు చదువుకోవడానికి వచ్చి, అంటే ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకోకుండా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రైవేటీకరణ చేయడం మానుకొని ప్రభుత్వం తరపునే మెడికల్ కాలేజీలు జరపాలని ఖచ్చితంగా వాళ్ళే మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయాలని కోరడం జరుగుతుంది. అంతా ఎక్కడ చూసినా కలెక్షన్ల పాలన జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 164 మంది ఈరోజు తెలుగుదేశం లేకపోతే కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటే 125 మంది ఈరోజు ఈ యొక్క డబ్బులు తినడంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. 125 మంది దాదాపు ఉన్నారు, వాళ్ళ సర్వేలో తేలింది. అందుకే రాష్ట్రం ఏమైపోతూ ఉంది, రాష్ట్రం ఏ విధంగా ఈరోజు బ్రష్ పట్టింది, అది ఇడిచిపెట్టి వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటూ ఈరోజు అసెంబ్లీలో మేము ఆ పని చేసాం. ఈ రోజుకి ఏమి ఇచ్చారో ఒకసారి చెప్పాలా. ఒక పెన్షన్ 4,000 తప్ప ఏ కార్యక్రమైనా మొదలుపెట్టారు. ఈరోజుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు గలమెప్పి మాట్లాడుతూ ఉంటే రేపు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బస్సు ఉచిత బస్సు అని ఒక గ్యాస్ సిలిండర్ చేతులు పెట్టి అయిపోయింది. మొత్తం గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్టు ఫీలింగ్ బిల్డప్. అదేవిధంగా రేపు చూస్తూ ఉన్నాం ఎన్ని పథకాలు చెప్పినటువంటి ప్రామిస్ చేసినటువంటి పథకాలన్నీ కూడా 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు. ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడ ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు సంవత్సర కాలంగా వస్తూ ఉంది. ఈరోజు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన పాపాన వల్ల నిన్న మళ్ళీ ఒక కొత్త స్వరం వినిపిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గారు మేము చెప్పింది రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అని చెప్పలేదు, మేము చెప్పింది జిల్లాకి మాత్రమే పరిమితం అని అంటూ ఉన్నారు. అంటే మీరు మా పక్క జిల్లాలకు పక్కన పెడితే మన రాష్ట్రంలో కూడా తిరగడానికి మేము ఉచిత బస్సు లేదంటున్నారు. ఆ విధంగా ఎందుకు వాగ్దానాలు చేయాలి? దాని పక్కన మేము మళ్ళీ చూపిస్తూ ఉన్నాం. అయ్యా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరే వినండి అని చెప్పి వాట్సాప్ల ద్వారా పంపిస్తే దాన్ని పక్కకు పెట్టి ఏదో ఒక విషయాన్ని మాట్లాడకుండా పక్కదోవ పట్టిస్తూ ఎన్నో రకాలుగా నిందలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఫీజు పోరుబాటు వల్ల ఈరోజు యువతలో చైతన్యం తీసుకురావాలి. యువత ఖచ్చితంగా మేల్కోవాలి. యువత ఈరోజు ప్రశ్నించే రోజులు రావాలి.
ఈరోజు ఆ పరిస్థితి వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, లేకపోతే బాగుపడే పరిస్థితులు కనపడడం లేదు. కాబట్టి మేమందరం కూడా భారీ ఎత్తున ఈరోజు నంద్యాల జిల్లాలో మా అధ్యక్షుని ఆధ్వర్యంలో కాటసాని భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మేము మాజీ ఎంపీ గారు అయితేనే, మాజీ ఎమ్మెల్యేలు అయితేనే, అదేవిధంగా ఇన్ఛార్జీలు అయితేనే, మా నాయకులు మండల స్థాయి నాయకులు అయితేనే, అందరూ కూడా మా కార్యకర్తలు అయితేనే అందరం కలిసి భారీ ఎత్తున ఇప్పటి నుంచి ఇంకా ప్రోగ్రామ్స్ భారీ ఎత్తున చేస్తాం. అవసరమైతే ఇప్పుడు కూడా అనవసరమైన కేసులు మా నియోజకవర్గాల్లో పెడతా ఉన్నారు. మేము 7 తాలూకాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరం ఏకమై ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎక్కడే కానీ భయపడే ప్రసక్తి లేదు, వెనకం చేసే ప్రసక్తి లేదు. ఎక్కడే కానీ దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా.